హాయ్ గైస్, హలో, నేను మీ గణేష్. మనం ఈరోజు మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే టాటా ఐపీఎల్ 2025లో పర్పుల్ క్యాప్ లీడర్లోని టాప్ 5 నెంబర్స్ బౌలర్స్ కోసం అయితే బౌలర్స్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ అయితే చేశారు. టాప్ 5లో ఉన్న బౌలర్స్ కోసం మనం మాట్లాడుకునేటప్పుడు ఇప్పుడు బౌలర్స్ కోసం మనం చూసుకుంటే బౌలర్స్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు గైస్. మీ గణేష్ కొంచెం సపోర్ట్ చేయండి గైస్. టాప్ 1లో ఉంది వచ్చేసి నూర్ అహ్మద్. అయితే టాప్ 1లో ఉన్నాడు. తను సిఎస్కే తరపున అయితే ఆడుతున్నాడు. తను 7 మ్యాచెస్కి 12 వికెట్స్ అయితే తీసాడు. తన హైయెస్ట్ వికెట్స్ వచ్చేసి 1 మ్యాచ్కి తన హైయెస్ట్ వికెట్స్ అయితే 4 వికెట్స్ అయితే తీసాడు. 18 రన్స్ ఇచ్చి ఆ మ్యాచ్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు నూర్ అహ్మద్. మన సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు కోసం మాట్లాడుకుంటే తను కూడా సిఎస్కేనే. తను ఖలీల్ అహ్మద్ అయితే 7 మ్యాచెస్ ఆడి 11 వికెట్స్ అయితే తీసాడు. టాప్ 2లో ఉన్నది కూడా ఒక సిఎస్కే బాల్ రావడం చాలా మంచిది, కానీ సిఎస్కే మ్యాచ్ చూడిపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు తనైతే ఒక మ్యాచ్లో అయితే 3 వికెట్స్ తీసి 29 రన్స్ ఇచ్చాడు. ఆ మ్యాచ్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఖలీల్ అహ్మద్ అయితేని. సూపర్గా పర్ఫామ్ చేశాడు. దాని తర్వాత ఉంది ఎవరో కాదు, మన షార్దుల్ ఠాకూర్. తనైతే ఎల్ఎస్జీ తరపున అయితే ఆడుతున్నాడు. తను 7 మ్యాచెస్ తను కూడా 11 వికెట్సే తీసాడు. ఇప్పుడు తనైతే ఒక మ్యాచ్లో అయితే 4 వికెట్స్ తీసాడు. అది 34 రన్స్ ఇచ్చి ఆ మ్యాచ్లో అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు. 4 అవర్స్ వేసి తన పర్ఫార్మెన్స్కి అయితే లెగ్ సెల్యూట్ అయితే కొట్టాను నేను. దాని తర్వాత ఉంది ఎవరో కాదు, మన కుల్దీప్ యాదవ్ అయితే 5 మ్యాచెస్కి 10 వికెట్స్ అయితే తీసాడు. చాలా బాగా తీసాడు. తను 7 మ్యాచెస్ ఆడితే కన్ఫామ్గా 15 వికెట్స్ తీసేస్తాడు. ఢిల్లీ తరపున అయితే ఆడుతున్నాడు. ఢిల్లీ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది కదా. ముఖ్య కారణం కూడా తినైతేని ఆర్సీబీ మ్యాచ్లోని నేనైతే ఒక మ్యాచ్లో 22 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ అయితే తీసాడు. 3 వికెట్స్ అయితే తీసాడు 4 అవర్స్ వేసి. 4 వికెట్స్ అన్నాను. తనైతే ఆ మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. స్పిన్నరా లేకపోతే ఫాస్ట్ బౌలర్ అనిపించింది. దాని తర్వాత ఎవరో కాదు, మన హార్దిక్ పాండ్యా అయితే 5 మ్యాచెస్ ఆడి 10 వికెట్స్ తీసాడు. తను కూడా అనుకుంటే 7 మ్యాచెస్కి 15 వికెట్స్ వెళ్ళిపోతే తనైతే ఒక మ్యాచ్లో అయితే హైయెస్ట్ వికెట్స్ వచ్చేసి హార్దిక్ పాండ్యా అయితే 5 వికెట్స్ 36 రన్స్ ఇచ్చేసి 4 అవర్స్ తీసాడు. ఆ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. తన పర్ఫార్మెన్స్కి సెల్యూట్ ఏంటి, తనకి దండం పెట్టేసి కాల్ మొక్కినగా ఏం పర్లేదు అనిపించింది. దాని తర్వాత మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీ చిన్న గణేష్ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్. మీరు చాలామంది మాకు కామెంట్స్ కూడా పెట్టలేదు గైస్. కామెంట్స్ కూడా పెట్టండి గైస్. కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. బెల్